సుహాసన్, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. సో ఫిబ్రవరి అనేది మీకు ఒక లక్కీ మంత్ అనుకోవచ్చా? అంటే ప్రీవియస్గా రిలీజ్ చేసిన పద్మభూషణ్ అదే మంత్లో రిలీజ్ అయింది, మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది ఆడియన్స్ నుంచి, ఫ్యామిలీ ఆడియన్స్ నుంచి, ఎల్డర్ ఆడియన్స్ నుంచి. సో ఈ సినిమాకి ఏ టైప్ ఆఫ్ ఆడియన్స్ నుంచి రెస్పాన్స్ బాగుంటుంది అనుకుంటున్నారు? అందరి ఆడియన్స్ నుంచి ఉంటుంది, అందరికీ ఖచ్చితంగా నచ్చింది, దాంట్లో డౌట్ లేదు. సినిమా బ్లాక్ బస్టర్. మా గీతార్స్ బ్రాండ్ వాల్యూ, గీతార్స్ అనే కాదు, ఇప్పుడు మొన్న సితారాలో మ్యాక్స్ సినిమా చేసిన ప్రొడక్షన్ హౌసెస్, పెద్ద ప్రొడక్షన్ హౌసెస్ అయితే ఒక బ్రాండ్ వాల్యూ ఉండడం వల్ల కొంచెం విజిబిలిటీ తొందరగా వచ్చేస్తుంది, జనాలకి రీచ్ తొందరగా వెళ్తుంది. ఆల్ ది బెస్ట్. అంటే అప్పుడు ఆ కథలకి అప్పుడు గ్లామర్ అది ఉండాలి కాబట్టి అది చేసాం అప్పుడు. బట్ బేబీ కానీ అంబాజీపేట కానీ అసలు కంప్లీట్గా క్యారెక్టర్స్ అండి. అంటే తెలుగు కథలు ఇక్కడ జరిగే కథలే, మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో జరిగిన కథలే. సో అవి చెప్తున్నప్పుడు ఆ ఒరిజినాలిటీ ఉండాలి, రియలిస్టిక్గా ఉండాలి, రియలిస్టిక్ అప్రోచ్ ఉండాలి అనే ఉద్దేశంతో చేసాం. అంటే మనం బాంబే గర్ల్స్ని తీసుకొచ్చి ఇక్కడ తెలుగు డబ్బింగ్ చేపించినా అది అతికిచ్చినట్టే ఉంటుంది. సో బేసికలీ ఆ పర్సనాలిటీలో నుంచి, ఆ బాడీ లాంగ్వేజ్లో నుంచి ఉండాలని రియలిస్టిక్గా తీసాను. యాక్చువల్లీ ఇందాక జగన్ గారు చెప్పినట్టు చాలామంది కొంతమంది ఫ్రెండ్స్ క్యారెక్టర్స్ ఒకటి